హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలోని సాల్వింగ్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కోసం చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, an equation of the form a1 x1 plus a2 x2 and so on an xn is equals to b ఫార్మాట్ లో ఉంటే అందులో వేర్ x1 x2 and so on xn వాటిని మనం ఏమంటాము అంటే అన్నోన్స్ అంటాం. a1 a2 అండ్ a3 మనం ఏమంటాము అంటే కోఎఫిషియెంట్స్ అంటాం. మరి b ని ఏమంటాము అంటే కాన్స్టెంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2x1 ప్లస్ 3x2 ప్లస్ 4x3 ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకోండి. ఇందులో మనకి 2, 3, 4 అనేవి ఏమవుతాయంటే కోఎఫిషియెంట్స్ అవుతాయి. x1 x2 x3 అనేది ఏమవుతాయంటే మనకి అన్నోన్స్ అవుతాయి. ఇక్కడ 1 అనేది b అనేది అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని కన్సిడర్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇలా ఉన్నాయి ఈక్వేషన్స్. అంటే చాలా మనకి ఎన్ని ఉన్నాయి, m ఈక్వేషన్స్ అనేవి ఉన్నాయి. ఉంటే మనకి ఈ యొక్క వాటిని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ax ఈజ్ ఈక్వల్స్ టు b. a అంటే ఏంటంటే కోఎఫిషియెంట్స్, x అంటే మనకి అన్నౌన్స్, b అంటే మనకి కాన్స్టెంట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 2x ప్లస్ 3y ప్లస్ 4z ఈజ్ ఈక్వల్స్ టు 1 ఒకటి, x plus y plus z is equals to 2, 2x minus 1 plus 3z is equals to 3. ఇవి అనేవి మనకి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అనుకుంటే 1, 2, 3. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ax is equals to b ఫార్మాట్ లో రాసుకోవాలి. ax is equals to b. ఇక్కడ ఏ ఏమవుతాయి అన్నాం, కోఎఫిషియెంట్స్. కోఎఫిషియెంట్స్ అంటే ఇందులో కోఎఫిషియెంట్ ఏంటి, 2, 3, 4. ఓకే, మరి ఇందులో 1, 1, 1, 2, -1, 3 ఏ రాసుకున్నాం. x అంటే ఏంటి, అన్నౌన్స్. అన్నౌన్స్ ఏమున్నాయి, x, y, z. అన్నింటిలో కూడా అవే కదా ఉన్నాయి, x, y, z. b అంటే మనకి కాన్స్టెంట్స్ 1, 2, 3. మనం ఈ ఫార్మేట్ లో రాసుకుంటాం. ఇక్కడ మన క్వశ్చన్లో ఇస్తారు, అప్పుడు మనం ax ఈజ్ ఈక్వల్స్ టు b ఫార్మేట్ లో రాసుకుంటాం. ఓకే, ఇలా రాసుకొని మనం సాల్వ్ అనేది చేస్తాం. ఇందులో మనకి ఈక్వేషన్స్ అనేవి 2 టైప్స్, హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్. మనకి ax ఈజ్ ఈక్వల్స్ టు b ఫార్మాట్ లో ఉంటుంది కదా, b అనేది 0 అయిపోయింది అనుకోండి, దాన్ని మనం ఏమంటాము అంటే హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటాం, హోమోజీనియస్ ఈక్వేషన్ అంటాం. ఒకవేళ b నాట్ ఈక్వల్ టు 0, ఇక్కడ చూడండి b నాట్ ఈక్వల్ టు 0, కాబట్టి అలాంటి వాటిలో మనం ఏమంటాం, నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటాం. అక్కడ మనకి క్వశ్చన్స్ లో సొల్యూషన్స్ ఫైండ్ చేయమంటాడు అన్నప్పుడు మనకి టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కన్సిస్టెన్సీ లేదా కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ ప్రూవ్ చేయమంటాడు, అప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. ఎగ్జామ్లో పడదు, కానీ మనం ఫర్దర్ సమ్స్ చేయడానికి ఇది అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఇది నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ కి ax ఈజ్ ఈక్వల్స్ టు b నాట్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది, ఒకవేళ అప్పుడు మనం ఏం చేయాలంటే ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ని తీసుకోవాలి. దీని నుంచి ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే మనకి a:b అన్న రాయొచ్చు, లేదా ab అన్న ఇలా అన్న రాయొచ్చు. మనకు ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, a ఏంటి 2, 3, 4, 1, 1, 1, 2, -1, 3. b ఏంటి మనకి ఇది 1, 2, 3. ఇది మనకి ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ర్యాంక్ ఆఫ్ ఏ బి గానీ ఈ రెండు ఈక్వల్ అయితే దాన్ని మనం కన్సిస్టెంట్ అంటాం. అంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఫైండ్ చేస్తాం, మొత్తానికి కూడా ర్యాంక్ ఫైండ్ చేస్తాం. ఆ రెండు ర్యాంక్స్ ఈక్వల్ అయితే దాన్ని మనం కన్సిస్టెంట్ అంటాం. ఓకే, అవి మళ్ళీ ఒకవేళ కాకపోతే అవి నాన్ కన్సిస్టెంట్ లేదా ఇన్కన్సిస్టెంట్ అంటాం. అప్పుడు వాటికి మనం సొల్యూషన్స్ ఫైండ్ చేయలేమన్నమాట, దే హ్యావ్ నో సొల్యూషన్స్. ఓకే, ఇప్పుడు కన్సిస్టెన్స్ లో కూడా మళ్ళీ 2 టైప్స్ ఏంటంటే అవి నెంబర్ ఆఫ్ అన్నోన్స్ కానీ ఈక్వల్ అయింది అనుకోండి, యూనిక్ సొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాంక్ ఆఫ్ ఏ అనేది మనకి 2 వచ్చింది, ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ర్యాంక్ కూడా మనకి 2 వచ్చింది. అప్పుడు మనకి ఒకవేళ అన్నోన్స్ కూడా మనకి 2 ఉన్నాయనుకోండి, మొత్తం ఈక్వలే కదా, ర్యాంక్ ఆఫ్ ఏ, ర్యాంక్ ఆఫ్ బి అండ్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ కూడా మనకి ఈక్వలే వచ్చింది. అలా ఉంటే మనకి యూనిక్ సొల్యూషన్స్. అలా కాకుండా ర్యాంక్ ఆఫ్ ఏ అనేది మనకి 3 వచ్చింది, ర్యాంక్ ఆఫ్ ఏ అనేది మనకి 2 వచ్చింది, ర్యాంక్ ఆఫ్ ఏబి అనేది మనకి 2 వచ్చింది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ అన్నోన్స్ అనేవి 3 ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంటే ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ అనేది ఏంటి, 2 వచ్చింది,
ర్యాంక్ ఆఫ్ ఏబి అనేది కూడా మనకి 2 వచ్చింది. నెంబర్ ఆఫ్ అన్నోన్స్ అనేది 3 ఉన్నాయి. అలా ఉంటే మనకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఒకవేళ ఇవి కూడా మొత్తం ఈక్వల్ ఉంటే అవి యూనిక్ సొల్యూషన్స్ ఉంటాయన్నమాట. యూనిక్ సొల్యూషన్ అంటే x = 1, y = 1, z = 1 అనమాట. సేమ్ యూనిక్ సొల్యూషన్ ఉంటుందని అర్థం. ఇక్కడ n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ అన్నోన్స్. అన్నోన్స్ అంటే ఏంటి తెలుసు కదా, x1, x2, x3 లేదా xyz అలా. ఓకే, x అని కదా, లేదా pqr అలా ఉన్నా సరే మనం అన్నోన్స్ అని అంటాం. ఓకే, ఇది మాత్రం మనకి ఇంపార్టెంట్. ఇది దేనికి? నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ కి. ఇప్పుడు ఫర్ హోమోజీనియస్ ఈక్వేషన్ చూద్దాం. హోమోజీనియస్ ఈక్వేషన్ కి ax = b అంటే b మనకి = 0 వస్తే మనం దాన్ని హోమోజీనియస్ ఈక్వేషన్ అంటాం. ఇక్కడ ర్యాంక్ ఏబి = n అయిందనుకోండి, ట్రైవల్ సొల్యూషన్ అంటే 0 సొల్యూషన్స్ అని అంటాం. ఒకవేళ <n వచ్చింది అనుకోండి, నాన్ ట్రైవల్ సొల్యూషన్. n - r ఇండిపెండెంట్ సొల్యూషన్. n అంటే నెంబర్ ఆఫ్ అన్నోన్స్, ర్యాంక్ మనకి ఇండిపెండెంట్ సొల్యూషన్ అనేది అవడం జరుగుతుంది. ఓకే, వేర్ ఏబి ఇస్ ద ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అని తెలుసు కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటంటే ఇక్కడ ఒక ఈక్వేషన్స్ ఇచ్చాడు కదా, ఈ ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఆర్ నాట్ కన్సిస్టెంట్. కన్సిస్టెంట్ కాకుండా ఉండాలంటే మనకి ఏమై ఉండాలి? ఇది ఫస్ట్ హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్ చూడండి. బి అనేది 4, 3, 5 కదా అవుతుంది. హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్? హోమోజీనియస్ అయితే బి అనేది మనకి 0 అవ్వాలి. ఇక్కడ బి అనేది 0 కాదు, 4, 3, 5 వచ్చింది కాబట్టి ఇది నాన్ హోమోజీనియస్. నాన్ హోమోజీనియస్ కాబట్టి మనకి నాట్ కన్సిస్టెన్స్ అంటే మనం ఎలా ప్రూవ్ చేయాలి? ర్యాంక్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి. ఒకవేళ కన్సిస్టెన్స్ అని ప్రూవ్ చేయమంటే మనం ఇలా ప్రూవ్ చేయాలి. ర్యాంక్ ఆఫ్ అంటే నాట్ కన్సిస్టెన్స్ అంటే ర్యాంక్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి. ఓకే, ఫస్ట్ మనం సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ మనకి ఇచ్చినన్ని మనం ఎలా రాసుకోవాలి? ఏ ఫామ్ లో రాసుకోవాలి? ax = b ఫామ్ లో రాసుకోవాలి. ఇప్పుడు ఏ అంటే ఏంటి? కోఎఫిషియన్స్. కోఎఫిషియన్స్ అంటే 1, 1, 1 అది ఫస్ట్ రో, 2, 5, -2 సెకండ్ రో, 1, 7, -7 థర్డ్ రో. తర్వాత ఏంటి? x అంటే ఏంటి? అన్నోన్స్. అన్నోన్స్ ఏమున్నాయి? x, y, z. ఓకే, తర్వాత మనకి కాన్స్టెంట్స్ 4, 3, 5. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ని రాసుకోవాలి. దీని నుంచి మనం ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఇది కదా. రాసుకున్న తర్వాత మనం ఏం చేస్తాము అంటే దాన్ని ఎకలాన్ ఫామ్ గా రెడ్యూస్ చేసుకోవాలి. ఎకలాన్ ఫామ్ గా రెడ్యూస్ చేసుకొని మనం ర్యాంక్ ని ఫైండ్ చేయాలి. ఎకలాన్ ఫామ్ అంటే తెలుసు కదా మనకి. ఓకే, ఫస్ట్ మనకి ఇక్కడ 0 అంటే ఇక్కడ జీరోస్ కన్నా తర్వాత రోలో ఉన్న జీరోస్ అనేవి మనకి ముందు రోలో ఉన్న జీరోస్ కన్నా తర్వాత రోలో ఉన్న జీరోస్ అనేవి ఎక్కువగా ఉండాలి. అలా ఉంటే మనకి ఏంటి? నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ బట్టి మనం ర్యాంక్ అనేది చెప్పొచ్చు. ఓకే, మనకి ఎకలాన్ ఫామ్ వచ్చు కదా. ఇప్పుడు మనం రో ఆపరేషన్స్ యూజ్ చేయాలి. ఎందుకంటే ఎకలాన్ ఫామ్ కి ఓన్లీ మనం రో ఆపరేషన్స్ యూజ్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ 0 ఇక్కడ 0 తెచ్చుకోవాలి. r2 - 2r1 r2 కదా, -2r1 r1 ని -2 తో మనం మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకి ఇక్కడ 0 వస్తుంది. ఇక్కడ మనకి ఏమవుతుంది? 5 - 2 అంటే మనకి 3. నెక్స్ట్ మనకి చూడండి ఇక్కడ -2 ఇక్కడ -2 -4 అవుతుంది. నెక్స్ట్ అలాగే R3 కూడా మనం రో ఆపరేషన్స్ యూజ్ చేసాం. ఎందుకంటే ఇక్కడ 0 తేవడానికి. అప్పుడు మనకి మ్యాట్రిక్స్ ఏమవుతుంది అంటే ఇది మనకి రావడం జరుగుతుంది. తర్వాత మనం ఇంకెక్కడ 0 తెచ్చుకోవచ్చు? ఇక్కడ 0 తెచ్చుకోవడానికి అవుతుంది కదా. R3 - 2r1 R3 - 2r1 -2 తో R2 ని మనం మల్టిప్లై చేస్తాం. ఇక్కడ -6 అవుతుంది. 6 - 6 0. మళ్ళీ ఇక్కడ 8 అవుతుంది. -8 8 -8 + 8 0. అలాగే మనకి ఇక్కడ -2 తో కూడా మల్టిప్లై చేయాలి. 10 1 మనకి 11 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం దీని ద్వారా మనం ర్యాంక్ ఏ, ఇది మనకి ఏ కదా, ఇది మొత్తం కలిపితే ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. ర్యాంక్ ఆఫ్ ఏ మనం ఎలా ఫైండ్ చేయొచ్చు? నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. ఇందులో ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? మనకి 2 ఉన్నాయి. కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ అనేది మనకి 2 అవుతుంది.
ఇప్పుడు ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ కన్సిడర్ చేయండి. ఇందులో మనకి నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి అంటే మొత్తం ఎన్ని రోస్ 1 2 3 కదా. అందులో నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? నాన్ జీరో రోస్ అంటే జీరో కాలేనివి కదా. ఆ రోలో ఒక్క నెంబర్ ఉన్నా సరే అది నాన్ జీరో రోయే అవుతుంది. నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. కాబట్టి మనకి ర్యాంక్ అనేది 3 అనేది రావడం జరుగుతుంది. ర్యాంక్ 3. ఇక్కడ చూడండి, ర్యాంక్ ఏ ర్యాంక్ బి మనకి ఈక్వల్ వచ్చాయా? రాలేదు. కాబట్టి అవి నాట్ కన్సిస్టెంట్ అని చెప్పచ్చు. ఓకే, కాబట్టి క్వశ్చన్ లో కూడా మనకు అదే ఇచ్చారు కదా. షో దట్ ద ఈక్వేషన్స్ ఆర్ నాట్ కన్సిస్టెంట్. కాబట్టి ర్యాంక్ ఏ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఏబి వచ్చింది. కాబట్టి మనం గివెన్ ఈక్వేషన్స్ ని ఎలా చెప్పచ్చు? ఆర్ నాట్ కన్సిస్టెంట్ అని చెప్పచ్చు. అలాగే ఇది మీరు ట్రై చేయండి. ఇది ఏంటి అంటే కన్సిస్టెంట్ అని మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఈక్వేషన్స్ ఇస్తే దాన్ని ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి ఫార్మెట్ లో రాసుకుంటున్నాం. రాసుకున్న తర్వాత ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకొని దాన్ని ఎకలాన్ ఫామ్ గా రెడ్యూస్ చేసుకుని ర్యాంక్ ఆఫ్ ఏ ని మనం ఫైండ్ చేస్తున్నాం, ర్యాంక్ ఆఫ్ ఏబిని ఫైండ్ చేస్తున్నాం. ఆ రెండు ఈక్వల్ అయితే కన్సిస్టెంట్ అని, కాకపోతే ఇన్కన్సిస్టెంట్ అని అంటాం. Okay, please like, share this video and subscribe my channel.